ఏం మాట్లాడతారాక మీరు? బాలరాజు గారు, జ్యోత్స్న గారు అయినాక మీ దగ్గరకు వస్తా. రెండు కూడా మీ డిఎన్ఏ, మీ పార్టీ డిఎన్ఏ లక్షణాలను తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి అనుమల కుటుంబం లేనట్టుంది. 1 minute. ఇందిరా సోమన్ గారు అండ్ బాలరాజు గారు 1 minute ఆగండి. జ్యోత్స్న గారు మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరకు వస్తా. జ్యోత్స్న గారు. అజిత్ గారు, ఇందాక నేను జాగృతి రిప్రజెంటేటివ్ అనుకుంటా శ్రీకాంత్ గారు, ఆయన మాట్లాడినప్పుడు హ్యాండ్ ఎందుకు రేజ్ చేసిన అంటే, ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటిది? ఇవాళ కవిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక డౌట్ వచ్చింది అజిత్ గారు, ఏంటంటే అసలు మండలిలో ఇలా వ్యక్తిగతమైనటువంటి అంశాలని మాట్లాడేటువంటి ఒక ఆప్షన్ ఉంటుందా లేదా అనేటువంటిది నాకు తెలియదు. మరి అది వాళ్ళ అంతసేపు అంత టైం మండలిలో అంటే ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ అబౌట్ పొలిటికల్ జర్నీ ఆఫ్ కవిత గారు, ఆనెస్ట్ గా అది మాట్లాడితే. సో అలాంటి ఒక అవకాశాన్ని మండలి చైర్మన్ గారు ఇచ్చారు, ఫైన్. ఒక మహిళకు అవకాశం వచ్చిందని దాని విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నాకు 2 క్వశ్చన్స్ ఎక్కడ రైజ్ అయినాయి అంటే అజిత్ గారు, 9.5 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు పార్లమెంటేరియన్ గా మండలి సభ్యురాలుగా ఉన్నప్పుడే మీరు చేయలేంది, ఇవాళ నాకు అవకాశం ఇవ్వండి నేను చేస్తాను ప్రజలను అడిగితే ఎట్లకెళ్ళి ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు? ఎట్లకెళ్ళి నమ్ముతారు? మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉండే, మీ అన్ననేమో మంత్రిగా ఉండే, మీరు పార్లమెంటేరియన్ గా ఉండే, ప్లస్ డెఫినెట్ గా ఒక పవర్ సెంటర్స్ 3 పవర్ సెంటర్స్ ఉన్నాయని ఆ రోజున అందరు మాట్లాడుకుంటుంటారు. అలాంటి పరిస్థితుల్లోనే మీరు ఏ రోజున కూడా ఒక చిన్నపాటి న్యాయం కూడా చేయలేకపోయినా మీ నోట్ తోటి మీరే ఒప్పుకున్నారు. అలాంటిది మీకు అవకాశం ఉన్నప్పుడే చేయనప్పుడు, ఇవాళ అవకాశం లేనప్పుడు రేపు పొద్దున నాకు అవకాశం ఇవ్వండి నేను చేస్తా అంటే ప్రజలు ఎట్లకెళ్ళి నమ్ముతారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా అక్కడ డెఫినెట్ గా క్రెడిబిలిటీ మ్యాటర్స్ అండి. ఇవాళ ఇంకొక విషయం ఎక్కడ వస్తుంది అని అంటే, ఆల్ సెడ్ అండ్ డన్ ఇవన్నీ ఒక క్షణంలో పక్కన పెడితే, జాగృతి అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ సంస్థగా మీరు ఎస్టాబ్లిష్ చేసింది, ఎన్జిఓగా ఒక ఇండిపెండెంట్ సంస్థగా మీరు ఎస్టాబ్లిష్ చేసింది. సో డెఫినెట్ గా మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా మీరు చెయ్యలేనటువంటిది మీరు ఆ రోజున జాగృతి నుంచి ఎందుకు చేయలేకపోయినరు? జాగృతికి సెపరేట్ కమిటీలు ఉండే, జాగృతికి సెపరేట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఉండే, అన్ని ఉన్నప్పుడు అది ఎందుకు చేయలేకపోయినరు మీరు ఆ రోజున అనేది ప్రజలు అడగరా మిమ్మల్ని? అది ఒక్కసారి వాళ్ళు అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అజిత గారు, దీస్ ఆర్ ఆల్ ది క్వశ్చన్స్ దట్ విల్ బి పోస్ట్. మనం ఏదో ఆషామాషిగా ఏమంటారంటే గుడెద్దు చేలో పడ్డట్టు మాట్లాడి కాదండి. ఇవన్నీ రాజకీయంగా మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ రాజకీయాల్ని మనం ప్రజా శ్రేయస్సు కోసం ఎట్లా ఉపయోగించాలి. ఇవాళ నిజంగా కూడా తన బిడ్డల మీద ఒట్టేసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది నాకు. ఒక మహిళకి ఇంత దుస్థితి ఏంది, తన బిడ్డల మీద ఒట్టేయాల్సినటువంటి పరిస్థితి, ఇంత దుస్థితి తీసుకొచ్చిన ఒక మహిళ. నేను ఈ సందర్భం మీకు చెప్తాం, మీరు ఒక మహిళగా మీరు అనేక అవమానాలు, అనేక దిగ్గారాలను ఎదుర్కొని రాజకీయాలను ఎందుకు రాణించగలుగుతారు? నేను అనేది మీరు వినాలే శ్రీకాంత్ గారు. నేను ఏమంటున్నా అంటే, ఒక దుస్థితి మహిళని అక్కడ ఒక సభలో నిలబడి తను పాపం నా బిడ్డల మీద ఒట్టు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు మరి తను ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉండే కదా కవిత గారు, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ తనది. లేదక్క, పదే పదే వాదించేది కూడా కదే, మేము లేము అనే చెప్తున్నాం. ఈ రోజు విత్ ఇన్ ద పార్టీలో మీకు ఒక మాట చెప్తా, ఎంపీగా నిర్ణయాధికారాలు ఉంటాయక్క, ఎంపీగా నిర్ణయాధికారాలు ఉంటాయి. మీరు రాజకీయాల్లో ఇంత సూక్ష్మంగా చూస్తున్నారు. ఎంపీగా నిర్ణయాధికారాలు ఉంటాయా? ఎమ్మెల్సీగా నిర్ణయాధికారాలు ఉంటాయా? ఎక్కడన్నా పాలసీ ఓరియంటెడ్ నిర్ణయాలు తీసుకోగలుగుతారా? నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ నాయకురాలుగా తను చేయలేనటువంటి పనిని జాగృతికి సంబంధించి మీరు ఎందుకు చేయలేదు? 100% చేసినాము, 100 పనులు చేసినాము. మహిళా సంబంధించిన ఎంపవర్మెంట్ కోసం పనిచేసినాము. మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చిన 10 పార్లమెంట్ సీట్ల వల్ల అనేక స్కిల్ సంబంధించినటువంటి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించినాము. ఒకరొక రైతు బంధు కేసీఆర్ ఇస్తున్నప్పటికి కూడా దాంతో పరిమితి లేకుండా మేము దరిదాపుగా 396 మంది రైతులకు మేము ఆ రోజున వ్యవసాయ సంబంధించిన కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు కూడా స్టైఫండ్ ఇచ్చినాం. మేము అనేకం చేసినాం జాగృతి తరపున. శ్రీకాంత్ గారు, బాలరాజు మాట్లాడిన ఈ విషయం మీకు ఇవాళ కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశమే కావచ్చు, కానీ ఇవే ప్రశ్నలు వస్తున్నాయి ప్రజల నుంచి అని మీకు నేను చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక మహిళా నాయకత్వాన్ని మేము అందరం కూడా రాజకీయాల్లో మహిళలు ఎంతమంది వీలైతే అంతమంది ఉండాలని చెప్పి కొట్లాడిన వాళ్ళం మేమందరం, ఇంకా కొట్లాడుతున్న వాళ్ళం మేము. కవిత గారు ఒక పార్టీ పెట్టి వచ్చేటువంటి ప్రశ్నలకు కూడా మీరు రెడీగా ఉండాలి అంటున్నా నేను. జాగృతిని ఆ రోజున ఏమీ మహిళలపై ఎట్లా చెయ్యలేదు, ఇది వాస్తవం. ఎందుకంటే మేమే దానికి సాక్ష్యం. ఎన్నో సందర్భాల్లో జాగృతిని ఇన్వాల్వ్ అవ్వమన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మహిళా మంత్రుల విషయంలో కావచ్చు, మహిళా కమిషన్ విషయంలో కావచ్చు, ఆడపిల్లల మీద అఘాయిత్యాల విషయంలో కావచ్చు,
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్నటువంటి అక్క, మేము అంశాల మీద ఒప్పుకునేది కూడా అదే అక్క. కావచ్చు, కనీసం ప్రతి చివరకు అంశం బతుకమ్మలు మీద చేసుకుందామని జాగ్రత్త బతుకమ్మకు ఒక ఆడబిడ్డగా బయలుదేరుతాం మీరు మా పైన రెస్పాన్స్ రిస్ట్రిక్షన్ చేసి ఇలానే ఒక్క మేము నిమిషం ఒప్పుకునేది సరే, కూడా ఆలోచన మా చేయాలి. వాదనే మీరు ఈ రోజు ఏకీభవిస్తూ ఒక్క చెప్తా నిమిషం. ఉన్నారు. ఒక్క నిమిషం సమాధానం శ్రీకాంత్ గౌడ్ చెప్పాలి గారు. మీరు. యా జ్యోత్స్న గారు ఇక్కడ ఇందిర గారు జ్యోత్స్న గారు ఇద్దరు కూడా ఒక్క విషయం మీద మనం ఖచ్చితంగా ఈ రోజు చర్చించాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు ఒక మహిళగా రాజకీయాల్లోకి ఎవరైనా వస్తే కనీసం అంటే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళైనా సరే కుటుంబానికి సంబంధించిన ఆడబిడ్డ అయినా అక్కడ షర్మిల కానీ ఇక్కడ కవిత గారు కానీ అక్కడ షర్మిల గారు కానీ లేదంటే ఎవరైనా ఎక్కడ చూసినా విపరీతంగా ఆ ట్రోల్స్ క్యారెక్టర్ అసాసినేషన్ సొంత కూతుళ్ళ మీద కూడా చేయడానికి వెనకాడట్లేదని అనేది కనిపించట్లేదు. అజిత గారు అది కేవలం షర్మిల మీదనో లేకపోతే కవిత మీదనో కాదండి, అవును. రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళ మీద పనికిరాని సన్నాసులు చేతగాని దద్దమలు చేసేటువంటి ఒకే ఒక్క పని ఏంటిది అంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తేనే వాళ్ళు ఏదో వాళ్ళని తక్కువ చేసి మేము చూపించగలమని అనుకుంటున్నారు. రాజకీయంగా మహిళల్ని ఎదుర్కోలేనటువంటి చేవజచ్చిన దద్దమ్మలే ఈ పనులు చేస్తారు. అది వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, తండ్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అన్నల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇదే కల్చర్ మనం అక్కడ జగన్ విషయంలో చూసినాము, ఇక్కడ బీఆర్ఎస్ విషయంలో చూస్తున్నాము. ఒక్క నిమిషం బాలరాజ్, నేను అంటున్నా మీరు అన్నరా లేదా అని కాదు, మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు బాలరాజ్. మీరు దానికి సంబంధించి ఒక ప్యూర్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఒక రాజకీయ పార్టీ. జగన్ కి మీకు తేడా ఉండదు. షర్మిలని వాళ్ళు ఎట్లయితే ఎంత జుగుప్సాకరంగా మాట్లాడినరో అదే పద్ధతిలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా పోతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మేము ఇక్కడ నేను గాని ఇందిరా గారు గాని లేకపోతే మీరు గాని ప్రశ్నిస్తున్నాం కవిత గారిని, రాజకీయంగా ప్రశ్నిద్దాం అంటున్నా. ఎవరైనా సరే రాజకీయంగా ప్రశ్నిద్దాం, మహిళల్ని గౌరవిస్తూ, రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళల్ని గౌరవిస్తూ, వాళ్ళ ఉండేటువంటి అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ గౌరవాన్ని మనం ఇస్తూ వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోవాలి. ఇది సరైనటువంటి రాజకీయం. అజిత గారు మహిళా లీడర్షిప్ ని నాయకత్వాన్ని ఒప్పుకోలేరు కాబట్టి అలాంటి దిగజారుడు పనులు చేస్తారు. రైట్. చివరిగా బాలరాజు గారు 1 minute ఏంటి దీనికి మీరు కూడా అంగీకరిస్తారా?